అవునా? ఎవరినైనా కూతురేమో అమ్మ అంటుంది, భర్త వచ్చి మా భార్య అని అంటుంది, అత్త వచ్చి మా కోడలు అంటుంది, ఇంకో బాబు వచ్చి చిన్నమ్మ అంటుంది, ఇంకో ఆయన వచ్చి పెద్దమ్మ అంటాడు. నేను ఒకటే ఆమె. ఇన్ని గానం పేర్లు ఎట్లొచ్చినాయి? ఈ అమ్మ కూడా అంతే, ఒకటే అమ్మ. ఇన్ని అవతారాలు అంటే ఎక్కడెక్కడైతే చెడు ఉంటుందో, ఎక్కడెక్కడైతే చెడు పెక్కి ప్రవహిస్తుంటుందో అప్పుడు అమ్మవారు వచ్చి మనందరినీ రక్షించినటువంటి ఈ అమ్మ. అందుకే ఇన్ని అవతారాలు, ఎన్ని అవతారాలు ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు పేరు పెట్టినాం. గట్టిగా చప్పట్లు కొట్టండి. సో ఈ మనకు తెలియకుండా మనం చేసినాం అనుకో, ఈరోజు ఈ అవతారము, ఆ రోజు ఆ అవతారం అని మనం అనుకున్నాం అనుకో, పక్క మతస్థుడో నాలంటోడు పిచ్చోడో ఏమమ్మాయి ఒకటే ఆమె గిత్తెనా అంటే ఏమో మామూలు చేసి మేము చేస్తున్నాం. ఇది కరెక్ట్ కాదు కదా. మనకు తెలిసి ఉండాలి సబ్జెక్టు, మన ధర్మం గురించి మనకు తెలిసి ఉండాలి. మనకు 2 ఎకరాలు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికైనా ఉన్నారా? మీకు భూమి ఉందే? భూమి ఉంటే ఏం చేయాలి? తూర్పున ఎవరున్నారు, పరమటాన ఎవరున్నారు, దక్షిణాన ఎవరున్నారు, అసలు మనకు ఎన్ని ఎకరాలు ఉన్నది పట్ట కాగితం ఉంటుంది. అవునా? అప్పుడే మన భూమి అది. మరి అమ్మవారి గురించి మనకు ఏం తెలియకుంటే అమ్మవారు ఎందుకు అవుతారు? ఎవరెవరు వచ్చి ఏమేమో అంటారు. అట్లే తలకాయ ఊపాలన కాదు. ఒక నిష్ట, ఒక ధర్మం అనేది, శాస్త్రం అనేది ఉన్నది. ఎప్పటి నుంచి అయినా అమ్మవారు కొలుస్తున్నారు, ఇప్పుడే కాదు. ఈ మధ్యనే ఇట్లా వీధులలో తెచ్చి కొలుస్తున్నాం, కానీ ఎప్పటి నుంచో మన ఇళ్ళల్లో కొలుస్తున్నాం. ఈ మధ్య ఎప్పటి నుంచి అంటే స్వాతంత్రం రాకన ముందు బాలగంగాధర్ తిలక్ తెలుసు కదా, ఆయన పూణే పట్టణంలో ఆ యొక్క అయ్యవారిని తెచ్చి నడి బజార్లో పెట్టి అన్ని కులాల వాళ్ళని తీసుకొచ్చి మనమంతా ఒకటి అని చెప్పినటువంటి మహానుభావుడు ఎవరు? బాలగంగాధర్ తిలక్. అప్పటి నుంచే ఈ వీధిలో వచ్చినాయి. కానీ అంతకంటే ముందు మనం వినాయకుడు కొలుస్తూనే ఉన్నాం, మన పూర్వీకులు. ఇది మనకి ఎవరికి తెలియడం లేదు, ఎవడు చెప్పడం లేదు, ఎవరికి తెలియడం లేదు. మన బ్రాహ్మణోత్వంలో చెప్పాలనుకో, ఆయన చెప్పుదామని ప్రయత్నం చేస్తే వినటోళ్ళు లేరు. ఒకవేళ ఇందమే అని మన చోటులో ఇటువంటి వాళ్ళు వచ్చి కూర్చున్నారనుకో, అమ్మ నాకు ఇంకో వినాయకుడు ఉన్నాడు నేను పోవాలి అని ఆయన గంట కొడతాడు, ఆయన వెళ్ళిపోతాడు. సో పరిస్థితి ఇట్లుంది. ఎంతోమంది ఫాదర్స్ అంటే తెలుసు కదా ఎవరు అని, నాన్న ఉన్నాడు కానీ ఫాదర్ లేడు. నేను తెలుగులో మాట్లాడుతున్నా, తెలుగులో నాన్నని ఏమంటారు? నాన్ననే అంటారు. ఫాదర్ అంటారు ఎవరైనా? బుర్రలో ఉన్నాడు ఎవడైనా అంటే అనవచ్చు. నేనైతే అన్నాను. ఫాదర్ ఎక్కడ ఉంటాడు? చర్చిలో ఉంటాడు. ఒక ఫాదర్ పోయి కదిలియండి, ఎంతమంది హిందువులను నువ్వు మతం మార్చినావు అంటే వాడు కొన్ని 100,000 చెప్తాడు, పేర్లు చెప్తాడు. ఆయన వాళ్ళ సంసార గురించి అన్నీ చెప్తాడు. ఎవరు? ఒక ఫాదర్. మన ఒక బ్రాహ్మణోత్తరం ఉన్నాడు కదా. నేను ఒక చర్చిలోకి వెళ్ళి ఒక్క 4 తోలుకొచ్చిన అనే ఒక బ్రాహ్మణుడు మీకు ఎవరైనా ఉన్నదా? పోకపోతే ఈ గుడి కట్టించిన ఆయన ఎవరైనా ఉన్నారా? ఈ గుడి కట్టించిన వాళ్ళు ఓ 10 మంది అన్న కట్టిండొచ్చు. మేము 4 పోయి ఆ మతంలోకి వెళ్ళి తీసుకొచ్చినాము. ఆ మతంలోకి వెళ్ళి మనకు అవసరమే లేదు, మన వాళ్ళు పోయిన వాళ్ళని మేము తోలుకొచ్చుకున్నాము. ఎవరైనా ఉన్నారమ్మా? లేనప్పుడు ఈ పూజలు పునస్కారం అన్న నువ్వు ఉన్నావు, దండం చేస్తాను, నీవు ఉన్నావు లే. కానీ నేను వాళ్ళ గురించి మాట్లాడుతున్నా, మీ గురించి మాట్లాడలే. సో మల్లేష్ అన్న ఉన్నాడు దాంట్లో. ఆయన చేస్తున్నటువంటి కృషి మీకు అందరికి తెలిసి ఉండొచ్చు, నాకంటే ముందే. ఆయన చాలా చేస్తున్నాడు. ఆయన చేసిన దాంట్లో మేము రవ్వంతా చేస్తున్నాం. సో మనం ఇట్లాంటి ప్రయత్నం చేయాలి. చెప్పాలి కూడా, చెప్పాలి. నిజంగానే ప్రచారం అనేది కూడా ఉండాలి. ప్రచారం లేకుంటే చేస్తే కూడా ఇదే ఉంటుంది మన ప్రాబ్లం. సో ఇదేనమ్మా. సరే, ఇప్పుడు అమ్మ అని మనకందరికి అమ్మనేనా? ఒకరికి అమ్మ, ఇంకెవరికైనా ఇంకోరు కాదా? వీడు ఉన్న వాళ్ళందరం అమ్మనే అంటున్నాం కదా. అంటే మనం అందరం ఏంది? ఆమె సంతానమే. అవునా కదా?